హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చావు బ్రతుకుల్లో ఉండి అంజలి నీ కన్న కూతురు అని గీతాంజలితో గుండె పగిలే నిజం చెప్పిన రాజారావు అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజారావు తనకి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరతను? గీతాంజలి గతం గురించి అతనికి ఎలా తెలిసింది? అంజలియే గీతాంజలి కూతురు అని వాడికి ఎలా తెలిసింది? అసలు ఎవరై ఉంటారు అని రాజారావు అయితే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే రాజారావుకి తల తిరిగినట్టుగా అయ్యి తల పట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది. రాజారావుని చూసి, తాతగారు ట్యాబ్లెట్స్ తీసుకురానా అని ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి రాజారావుకి ఇస్తుంది. రాజారావు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోగానే ఇక అంజలి, ఏంటి తాతగారు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. ఇప్పుడు బాగానే ఉందమ్మా, నువ్వింకా పడుకోలేదా అని అనగానే, లేదు తాతగారు, మీకు ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నేను వచ్చేసరికి మీరు తలనొప్పితో బాధపడుతున్నారు. అసలు ఏంటి తాతగారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది, అడగొచ్చా అని అనగానే, అదేంటమ్మా, ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటే ఇక అంజలి, ఎందుకు తాతగారు, మీకు మా అమ్మ గురించి నిజం తెలిసినా కూడా నాకు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారు అని అడుగుతుంది. అది విని రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే, ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అనగానే, అవును తాతగారు, మీకు మా అమ్మాయి ఎవరో తెలుసు, కావాలనే నా దగ్గర దాస్తున్నారని అనిపిస్తుంది, అందుకే మీరు ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకు తాతగారు, మా అమ్మ గురించి ఎందుకు నాకు చెప్పడం లేదు? దయచేసి మా అమ్మ గురించి తెలిస్తే చెప్పేయండి తాతగారు అని అడగగానే ఇక రాజారావు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఎలా చెప్పనమ్మా, మీ అమ్మకి నువ్వు ఎలా పుట్టావో ఎలా చెప్పమంటావు అని బాధపడుతూ ఉంటారు. ఏం మాట్లాడరేంటి తాతగారు అని అంజలి అడగగానే, లేదమ్మా, మీ అమ్మ గురించి తెలిస్తే నీకు చెప్పకుండా ఎందుకుంటాను? నువ్వు మీ అమ్మ కోసం ఎంతలా ఆరాటపడుతున్నావో, ఎంతలా బాధపడుతున్నావో నా కళ్ళారా చూస్తున్నాను. మీ అమ్మ కోసం అంత బాధపడుతున్న నిన్ను ఎందుకు బాధ పెడతానమ్మా? నిజంగా మీ అమ్మ గురించి నాకు గుర్తు రాలేదమ్మా అని రాజారావు చెప్పగానే అంజలి అయితే బాధపడుతూ ఉంటుంది. మీరింతలా ఆలోచించేది నా గురించి, మా అమ్మ గురించే అని అర్థమవుతుంది తాతయ్య, అందుకే మీకేమైనా తెలిసేమోనని అడిగాను అని అనగానే, తెలిస్తే నీకు చెప్పకుండా ఎలా ఉంటానమ్మా, నువ్వేవి ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకోమ్మా అని అనగానే ఇక అంజలి అయితే, అలాగే తాతగారు, మీకేమైనా కావాలంటే నన్ను పిలవండి అని అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రాజారావు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంజలికి నా మీద అనుమానం వచ్చింది. తన తల్లి ఎవరో తెలిసినా కూడా నేను చెప్పట్లేదని అంజలికి అనిపిస్తుంది. ఆ అనుమానం రోజు రోజుకి ఎక్కువైతే నిజంగానే తన తల్లి గురించి తెలిసినా కూడా నేను చెప్పలేదు అని అంజలి నా గురించి ఏమనుకుంటుంది అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే అర్ధరాత్రి అవుతుంది. రాజారావు తను పడుకుని కల కంటూ ఉంటాడు. తన కలలో తన భార్య రత్న రాజారావు దగ్గరికి వస్తుంది. రత్న ఏదో ఒక పాత చెక్కును తీసుకొచ్చి రాజారావుతో మాట్లాడుతూ ఉంటుంది. రత్న అక్కడికి రావడం చూసి రాజారావు, ఏంటి రత్న ఇలా వచ్చావేంటి అని అడుగుతాడు. ఏమండి, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అనగానే, ఏంటి రత్న అని అడుగుతాడు. అప్పుడు రత్న, ఒకసారి ఇది చూడండి
అని చెప్పి రాజారావుకి ఆ చెక్ని ఇస్తుంది. అది చూసి రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఏమీ తెలియనట్టు, ఏంటి రత్న, ఈ చెక్కుని నాకెందుకు చూపిస్తున్నావు? ఇదైనా 25 సంవత్సరాల క్రితం చెక్కు కదా అని అనగానే, అవునండి, అందులో డేట్ చూసారా? అది సరిగ్గా గీతాంజలికి మొదటి బిడ్డ పుట్టినప్పటి డేటే. ఆ రోజే మీరు శబరి ఆశ్రమంకి విరాళం ఇచ్చినట్టుంది. అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న అంజలిని శబరి ఆశ్రమం నుండే తీసుకొచ్చాను అని చెప్పారు. ఈ చెక్కుకి అంజలికి గీతాంజలికి ఏదో సంబంధం ఉందండి. మీరు మా దగ్గర ఏదో నిజాన్ని దాచి మీలో మీరే బాధపడుతున్నారనిపిస్తుంది, చెప్పండి అని ఇక రత్న అయితే రాజారావుతో మాట్లాడుతూ ఉంటే, అప్పుడే అంజలి మెడిసిన్ తీసుకొని రాజారావు దగ్గరికి వస్తూ ఉంటుంది. వీళ్ళ మాటలు విని ఇక అంజలి అయితే చాటుగా విండి చూస్తూ ఉంటుంది. అప్పుడే రత్న, చెప్పండి, ఇదంతా చూస్తుంటే అంజలియే గీతాంజలి కూతురేమోనని నాకు అనుమానంగా ఉంది అని అనగానే రాజారావు షాక్ అయిపోతాడు. ఇక చాటుగా ఉన్న అంజలి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఆ మాట విని రాజారావు చాలా కంగారుగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అది గమనించిన రత్న, ఏంటండి చెప్పండి, మీరు మా దగ్గర దాస్తున్నారు కదూ అని అనగానే ఇక రాజారావు ఏమీ మాట్లాడడు. అప్పుడే ఇక రత్న అయితే రాజారావు చెయ్యిని తీసి తన పైన ఒట్టు పెట్టించుకుంటుంది. మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టండి, చెప్పండి, అసలు నిజమేంటో చెప్పండి అని అనగానే ఇక రాజారావు, చెప్తాను రత్న, ఎప్పటికైనా ఈ నిజం బయటపడవలసిందే, అది ఈ సమయమే అయ్యుంటుంది, చెప్తాను అని రాజారావు నిజం చెప్తూ ఉంటాడు. ఇక అంజలి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజారావు, నువ్వన్నది నిజమే రత్న, గీతాంజలి మొదటి కూతురే ఈ అంజలి అని చెప్పగానే రత్న షాక్ అయిపోతుంది. ఇక అంజలి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇక రత్న, ఏంటండి ఏమంటున్నారు మీరు? గీతాంజలి కూతురే ఈ అంజలినా అని అనగానే, అవును అవును రత్న, ఈ అంజలి మన గీతాంజలి కూతురు, మన పెద్ద మనవరాలు అని అనగానే రత్న అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక అంజలి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ మాట ముందే చెప్పొచ్చు కదండి, ఈ ఇంట్లో మహారాణిలా, ఈ ఇంటి మనవరాలిలా పెరగాల్సిన అంజలిని ఇంట్లో పని మనిషిని చేశారు. లేదండి, అంజలి కూడా మన మనవరాల్లాగే మహారాణిలా పెరగాలి అని అంటూ ఉంటే ఇక రాజారావు, ఎలా రత్న, ఎలా ఈ నిజాన్ని బయట పెట్టమంటావు? ఇప్పుడు అంజలి గీతాంజలి కూతురు అని మన మనవరాలని ఆ నిజం బయట పెడితే మన గీత కాపురం ఏమవుతుందో ఆలోచించావా అని అనగానే రత్న షాక్ అయిపోతుంది. అంజలి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మన అల్లుడు గీతని ప్రాణంగా చూసుకుంటున్నారు, గీతాంజలిని ఎంతగానో నమ్ముతున్నారు. అలాంటి ప్రాణంగా చూసుకునే తన భార్య పెళ్ళికి ముందే ఎవరినో ప్రేమించిన వాడితో ఒక బిడ్డని కన్నదని, ఆ బిడ్డ మళ్ళీ తిరిగొచ్చిందని అల్లుడు గారికి తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? పచ్చగా ఉన్న మన కూతురు గీతాంజలి కాపురం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? ఇవన్నీ ఆలోచించే అంజలి గురించి నిజాన్ని బయట పట్టలేకపోయాను రత్న. అలా అని అంజలిని అలాగే అనాథలా వదిలేయలేకపోయాను. అందుకే అంజలిని తీసుకొచ్చి మన ఇంట్లోనే మన కళ్ళ ముందే ఉండేలా చూసుకుంటున్నాను. కానీ అంజలి మాత్రం ప్రతి క్షణం తన తల్లి గురించే ఆలోచిస్తూ ఎంతో బాధపడుతుంది. ఆ పిచ్చిదాని బాధని చూసి కూడా నేను నిజం చెప్పలేక నాలో నేను ఎంత రగిలిపోతున్నానో తెలుసా అని రాజారావు అంటూ ఉంటే ఇక రత్న కూడా ఎమోషనల్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటండి ఈ వయసులో మనకి ఈ శోకం ఏంటి? అటు అంజలి మన మనవరాలే అని చెప్పుకుంటే
కన్న కూతురి కాపురం కూలిపోతుంది. చెప్పకుండా మన మనవరాల్ని బాధ పెట్టి ఆ తల్లి కూతుళ్ళని విడదీసి పాపం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాము అని ఇక రత్న ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అంజలి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. తాతగారు అని అనగానే ఇక రాజారావు రత్న అంజలిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఏమీ తెలియనట్టు కళ్ళు తుడుచుకొని అమ్మ అంజలి వచ్చావా అని అంటూ ఉంటే, లేదు తాతగారు, మొత్తం విన్నాను, నేను ఎప్పుడో వచ్చాను అని అనగానే ఇక రాజారావు రత్న షాక్ అయిపోతారు. ఏం విన్నావమ్మా అని అనగానే, మా అమ్మ ఎవరో నాకు తెలిసిపోయింది తాతగారు అని అనగానే ఇక రాజారావు రత్న షాక్ అయిపోతారు. మా అమ్మ గీతాంజలి గారని, గీతాంజలి మా అమ్మకి నేను ఎలా పుట్టానో మొత్తం తెలిసిపోయింది అని అనగానే ఇక రాజారావు రత్న షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మీరేమీ బాధపడకండి తాతగారు, నా వల్ల మా అమ్మ జీవితానికి ఎలాంటి నష్టం జరగకూడదు. ఇన్ని రోజులు మా అమ్మ ఎవరో తెలియకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను, కానీ ఈ క్షణం మా అమ్మ ఎవరో నాకు తెలిసింది. అది చాలు తాతగారు, ఇక నేను ఇంకా ఇక్కడే ఉంటే మా అమ్మ కాపురానికి, మా అమ్మ జీవితానికి ఎంత పెద్ద మచ్చగా అవుతానో నాకు అర్థమైంది. ఈ జన్మకి ఇది చాలు తాతగారు, మా అమ్మ ఎవరో నాకు తెలిసిపోయింది. ఇక నేను బ్రతికుండవలసిన అవసరం లేదు. నా వల్ల మా అమ్మ జీవితానికి అన్యాయం జరుగుతుంది అంటే ఈ ప్రాణం నాకొద్దు తాతగారు, మీరేమీ బాధపడకండి. మీ కూతురి జీవితానికి ఏ డోకా ఉండదు, వెళ్ళొస్తాను తాతగారు అని అంజలి అయితే చాలా బాధగా ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది. అది చూసి రాజారావు రత్న షాక్ అయిపోతారు. ఇక రాజారావు అమ్మ అంజలి అని అంజలి వెనకాలే పరిగెడుతున్నా కూడా అంజలి మేడపైకి వెళ్ళి ఒక్కసారిగా కిందికి దూకేస్తుంది. అది చూసి రాజారావు అమ్మ అంజలి అని ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చుంటాడు. ఇక తన చుట్టూ చూస్తూ ఉంటాడు. తనిదంతా కల కన్నాడు అని రాజారావుకి అర్థమవుతుంది. చెమటలు తూర్చుకుంటూ ఇదంతా నా కలనా అని అక్కడే ఉన్న మంచినీళ్ళు తాగుతాడు. లేదు, అంజలికి నిజం తెలిస్తే ఇదే జరుగుతుంది. తన అమ్మ పైన ఎంతో ప్రేమని అభిమానాన్ని పెంచుకుంది ఆ పిచ్చి తల్లి. ఇప్పుడు తన వల్ల తన కన్న తల్లి జీవితానికి అన్యాయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా అంజలి కఠిన నిర్ణయమే తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ తల్లి కూతుళ్ళని ఎలా కలపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రాజారావుకి గీత గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ తల్లి కూతుళ్ళని కలపడం కోసం నా కూతురికి నేను దూరం అయ్యాను. నా కూతురు దృష్టిలో నేను తనని బాధ పెట్టిన వాడిని అయ్యాను. నా కూతురుతో మాట్లాడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అలాంటిది నా కూతురుతో మాట్లాడి 2 రోజులు అవుతుంది. తను ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఒకసారి గీతతో మాట్లాడాలి అని రాజారావు అయితే తన ఫోన్ తీసి తన కూతురైన గీతాంజలికి ఫోన్ చేస్తాడు. మరోపక్క గీతాంజలి ఒంటరిగా కూర్చొని తన తండ్రి తనని అంజలి కోసం ఎంతలా అవమానించారో అదంతా గుర్తు చేసుకొని కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే తన తండ్రి ఫోన్ నుండి గీతకి ఫోన్ వస్తుంది. అందులో నాన్న అని ఉండడం చూసి గీతకి చాలా కోపం వస్తుంది. తన తండ్రి తనని ఎంతలా అవమానించాడో, ఎన్ని మాటలు అన్నాడో అవన్నీ గీతకి గుర్తుకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే ఉండిపోతుంది. ఇంతలోనే ఇక బాలచందర్కి మెలకువ వస్తుంది. గీత, ఏంటి గీత, ఫోన్ రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయకుండా అలాగే చూస్తావేంటి, అసలు ఫోన్ చేసేది ఎవరు అని చూడగానే ఇక అందులో రాజారావు ఫోటో కనిపిస్తుంది. అదేంటి గీత, మామయ్య గారు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా అలా చూస్తావేంటి అని అనగానే, లేదండి, మీరు కూడా లిఫ్ట్ చేయొద్దు. మా నాన్న నన్ను ఎంతలా బాధ పెట్టాడో, ఎంతలా అవమానించారో మీరు చూశారు కదా. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి నన్ను బుజ్జగించాలని చూస్తున్నారు. ఆయన మాటలకి నేను కరిగిపోను.
ఫోన్ లిఫ్ట్ చేయకండి అని అనగానే ఇక బాలచందర్ షాక్ అయిపోతాడు. అది కాదు గీతు అని అనగానే ప్లీజ్ అండి, ఏ విషయంలోనైనా మీ మాట నేను కాదనలేను, కానీ ఈ విషయంలో మాత్రం మీరు నా మాట కాదనకండి అని అనగానే బాలచందర్ కూడా ఏం చేయలేక బాధపడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా గీత ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి రాజారావు చాలా బాధపడుతూ ఉంటాడు. అర్థమైంది, నా కూతురు కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ తల్లి కూతులని ఎలా కలపాలి? ముందు ఈ నిజం అంజలికి కాదు, తన కన్న తల్లి అయిన గీత అంజలికే తెలియాలి. అలా తెలిస్తేనే గీత తన కూతుర్ని కాపాడుకోగలదు అని ఇక రాజారావు అయితే అనుకుంటూ ఉంటాడు. రాజారావు ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా బీపీ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతాయి. ఇక వెంటనే హార్ట్ స్ట్రోక్ రావడంతో తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న ఆ టేబుల్ని పక్కకి తోసేసేసరికి ఆ శబ్దానికి అంజలి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. తాతగారు తాతగారు అని రాజారావుని లేపుతూ ఉంటే రాజారావు మాత్రం గుండె దగ్గరే చెయ్యి పట్టుకొని ఏమీ మాట్లాడకుండా చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన అంజలి మనీష్ గారు అందరూ రండి అని పిలవగానే ఇక మనీష్, శంకర్, రాకీ ఇంట్లో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ రాజారావు దగ్గరికి వస్తారు. ఇక మనీష్ ఏమైంది అంజలి, తాతయ్యకి ఏమైంది అని అనగానే తాతగారికి గుండెపోటు వచ్చినట్టుందండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదండి అని అనగానే ఇక అందరూ కూడా చాలా హడావిడిగా రాజారావుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్లు రాజారావుకి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అంజలి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్లు రాజారావుకి చెకప్ చేసిన తర్వాత బయటికి వస్తారు. ఇక అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు మా తాతగారికి ఎలా ఉంది, అతనికి ఏ ప్రాబ్లం లేదు కదా అని అనగానే చూడండి అతనికి గుండెపోటు వచ్చింది, అది చాలా స్ట్రాంగ్గా వచ్చింది, అతని కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే శివశంకర్ లేదు డాక్టర్, మా నాన్నకి ఏమీ జరగడానికి వీల్లేదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎంతమంది స్పెషలిస్టులైనా తీసుకురండి, కానీ మా నాన్నకి ఏమీ కాకూడదు అని అనగానే చూడండి అతనికి వచ్చింది తన ఒంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కాదు, ఏదో విషయం గురించి ఆయన చాలా సఫర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఆయనలో ఆయనే కుమిలిపోతున్నారు, దాని గురించే ఆ ప్రెషర్ని తట్టుకోలేకే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అన్నట్టు గీతాంజలి అంటే ఎవరు అని అడగగానే ఇక మనీష్ తను మా మేనత్త డాక్టర్ గారు అని అంటూ ఉంటే అంటే మీ తాతయ్య కూతురా అని అడుగుతాడు. అవును డాక్టర్ అని శంకర్ చెప్పగానే వెంటనే తన కూతుర్ని ఇక్కడికి పిలిపించండి, మీ నాన్నగారు తన కూతురు పేరుని పదే పదే కలవరిస్తున్నారు, గీతాంజలి నిన్నొక్కసారి చూడాలమ్మా అని పదే పదే పలకరిస్తున్నారు, వెంటనే మీ చెల్లెల్ని హాస్పిటల్కి రమ్మని చెప్పండి, అప్పుడు కానీ ఆయన కండిషన్ నార్మల్కి వచ్చేలా లేదు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే మనీష్ నాన్న నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను అని మనీష్ అయితే చాలా కంగారుగా గీత ఇంటికి వెళ్తాడు. ఇక అర్ధరాత్రి డోర్ కొడుతూ అత్తయ్య డోర్ తీయండి అత్తయ్య అని అంటూ ఉంటే ఇక గీతాంజలి, బాలచందర్ ఇంట్లో వాళ్ళంతా కూడా మేల్కుంటారు. అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక గీత ఈ టైంలో ఎవరు వచ్చారండి అని అంటూ ఉంటే బాలచందర్ వాయిస్ వింటే మనీష్ లాగా అనిపిస్తుంది గీతు, మనీషే వచ్చాడేమో అని అనగానే ఈ టైంలో వాడెందుకు వస్తాడండి అని గీత అంటుంది. ఇప్పుడు అనే బదులు వెళ్ళి చూద్దాం అని బాలచందర్ డోర్ ఓపెన్ చేసి చూస్తారు. అక్కడ మనీష్ ఉండడాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక బాలచందర్ మనీష్ ఏంటి ఈ టైంలో
ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని అడగగానే మనీష్ ఏడుస్తూ మామయ్య అక్కడ తాతయ్య తాతయ్య అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక గీత అయితే రేయ్ నాన్నకేమైందిరా అని అడుగుతుంది. అప్పుడు మనీష్ అత్తయ్య అక్కడ తాతయ్య చావు బ్రతుకులతో పోరాడుతున్నాడు, హాస్పిటల్లో ఉన్నారు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే ఇక మనీష్ అవునత్తయ్య తాతయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నిన్నే కలవరిస్తున్నారు డాక్టర్లు, నువ్వు వస్తే కానీ నా తాతయ్య బ్రతకరని చెప్తున్నారు, ప్లీజ్ అత్తయ్య అని అడగగానే ఇక గీత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయడాన్ని ఇక గీత గుర్తు చేసుకొని చాలా బాధపడుతుంది. రేయ్ పదరా మా నాన్నకేమీ కాకూడదు అని గీతు బాలచందర్ మనీష్ హాస్పిటల్కి వెళ్తారు. ఇక గీతాంజలి హాస్పిటల్కి రావడం చూసి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక గీతాంజలి అయితే తన తండ్రిని చూడడం కోసం ఐసీయూలోకి వెళ్తుంది. గీతాంజలి తన తండ్రి దగ్గరికి వెళ్ళగానే ఇక రాజారావు అయితే అమ్మ గీతాంజలి అని కలవరిస్తూ ఉంటాడు. అది చూసి గీత చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక తన తండ్రి చేయి పట్టుకొని నాన్న అని పిలవగానే రాజారావు ఒక్కసారిగా స్పృహలోకి వస్తాడు. ఇక కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న గీతని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. నాన్న నేను వచ్చేసాను నాన్న, మీకేం కాదు అని అడగగానే ఇక రాజారావు వచ్చావా అమ్మా, ఎక్కడ నీతో మాట్లాడకుండానే ఈ గుండె ఆగిపోతుందేమోనని భయపడ్డాను, వచ్చేసావమ్మా, నీతో నిజం చెప్పకుండానే ఈ గుండె ఆగిపోతుందేమోనని చాలా భయపడ్డానమ్మా అని అనగానే గీత షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నిజమా, ఏంటి నాన్న నిజం అని అడగగానే ఇక రాజారావు అయితే అమ్మ అంజలికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాను అని నువ్వు పదే పదే అడిగావు కదా, నిన్ను ప్రాణంగా చూసుకున్న ఈ నాన్న నిన్ను కాదని ఆ అంజలిని అంత సపోర్ట్ చేయడానికి కారణం ఒకటి ఉందమ్మా అని అనగానే గీత షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న అది అని అడగగానే ఇక రాజారావు ఆ అంజలి ఎవరో కాదమ్మా, నీ మొదటి బిడ్డ, ఆ రోజు హాస్పిటల్లో చనిపోయిందని అబద్ధం చెప్పాము, ఇన్ని రోజులు ఆశ్రమంలో పెరిగింది అంజలియే నీ కన్న కూతురమ్మా, ఆ నిజం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు, ఎవరికి చెప్పకుండానే పోతానేమోనని భయపడ్డాను అని రాజారావు చెప్పగానే ఇక గీత అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.